హాయ్ హలో దిస్ ఇస్ సూర్యాపండి వెల్కమ్ టు మై షో మై వ్యూ. సో మనకి సృష్టి కరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే ప్రధానంగా త్రిమూర్తులు కారణం. సో వాళ్ళు ఏంటంటే సృష్టి స్థితి లయ. సో ఇవన్నీ కూడా కాదు, అసలు సృష్టి అంతా కూడా ఒక టైప్ ఆఫ్ లయలో అవుతుంది అనుకున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏంటంటే మనం నటరాజస్వామి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయన తాండవం చేస్తున్నట్టుగానే ఆ యొక్క ఒక టెంపోలో వెళ్తూ ఉంటుంది. సో నటరాజస్వామి అని ఎందుకన్నానంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా ఫ్యాన్ అనేటటువంటి ఒక డ్యాన్స్ స్టూడియోని అయితే స్టార్ట్ చేశారు. అసలు ఆ స్టూడియో ఏంటి, ఆ సంగతులు ఏంటి, అసలు వీళ్ళు ముగ్గురు ఎలా కలిశారు, అసలు ఏమేమి చెప్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నాకు ఆల్రెడీ ఈ అబ్బాయి శరవణ్ తెలుసు, ఇతను క్లాసికల్ డ్యాన్సర్. అలాగే ఈయన మన మారువేషల్లో ఉన్నటువంటి మన కాకినాడకు సంబంధించినటువంటి మన కాకినాడ తూర్పుగోదావరి జిల్లా అర్జున్ రెడ్డి. ఇతని పేరు గణేష్, అఖిల్. సో అది మన అఖిల్ గారు కూడా వచ్చేసారండి. అఖిల్ అంటే మీరు నాగార్జున గారు అబ్బాయి అఖిల్ అనుకోకండి, ఈయన నాగార్జునలో ఉన్నాడు. సో ఈయన కూడా ఈ ఫ్యాన్ స్టూడియోలో మెంబరు. సో అసలు మీ ముగ్గురు పరిచయం ఎలా జరిగింది, ఎక్కడ కలిశారు, అసలు ఈ స్టూడియో పెట్టాలన్న ఆలోచన ఎలాగొచ్చింది? లైక్ ముగ్గురు మాకు ఇప్పటి నుంచి డ్యాన్స్ అనే ఫీల్డ్లో ముగ్గురికి మా పిచ్ అనేది ఒకటి ఉంది. అంటే ఇంకా జాబ్ చేసుకుందాం అన్న టైంలో ఒకరోజు నేను అఖిల్కి మెసేజ్ చేశాను అనమాట. లైక్ ఇంకా డ్యాన్స్ కోసం డిస్కస్ చేసుకుని ఎందుకు అక్కడికి వెళ్ళి 10,000కి 15,000కి జాబ్ చేయడం, మనకు వచ్చింది మనకి డ్యాన్స్ ఇది బాగవచ్చు. సో అని చెప్పి మేము ఆల్రెడీ షరంతా కూడా ముందు ఒకసారి చాలాసార్లు పెడదాం అనుకున్నాం, స్టూడియో పెడదాం. సో ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఇంకా చాట్లో అలా డిస్కస్ చేసుకుని స్టార్ట్ చేసాం ఆ రోజు. సో శరవణ్ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు టోటల్గా మీ డిఎన్ఏలోనే డ్యాన్స్ ఉంది, అంటే మీ మదర్ కానీ ఫాదర్ కానీ వీళ్ళందరూ కూడా మీరు డ్యాన్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో అంటే ఇప్పుడు వీళ్ళతో పాటు అంటే క్లాసికల్ నేర్పిస్తున్నారా, లేకపోతే వెస్ట్రన్లో కూడా మీరు ఏమన్నా వెళ్తున్నారా? ప్రొఫెషనల్లీ క్లాసికల్ డ్యాన్స్ చెప్తున్నాను టీచర్ కింద, అండ్ వెస్ట్రన్ డ్యాన్స్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఓకే. సో నాకు నా ఓన్గానే నేర్చుకున్నాను, అండ్ వీళ్ళు ఇద్దరు అసలు అది బెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళతో పరిచయం ఎలా వచ్చింది వాళ్ళని? యాక్చువల్లీ స్టెప్ అప్ అని ఒక ఈవెంట్ జరిగింది కాకినాడలో. ఓకే. మన శేఖర్ మాస్టర్ దానికి జడ్జి కింద వచ్చారనమాట. సో ఆ టైంలో నాకు పార్టిసిపేట్ చేయాలని, నాకేమో క్రూ లేదు. కాకినాడలో ది బెస్ట్ క్రూ అయితే నేను ఎప్పుడు చూడలే, అందుకే నేను కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. గణేష్ ఒక్కడే నాకు బాగా తెలుసు ఫస్ట్ నుంచి, వెస్ట్రన్ డ్యాన్స్ బాగా చేస్తాడు, ఒకసారి పింక్ చేద్దాం, తనకు తెలుస్తుంది కదా, ఎవరైనా ఉంటారో నలుగురు అయినా గ్యాదర్ అయితే సరదాగా పార్టిసిపేట్ చేయొచ్చు కదా అనుకున్నాం అనమాట. సో గణేష్ చెప్పాను, గణేష్ కూడా సేమ్ సర్చ్లో ఉన్నాడు అనమాట. సో బ్రో చేద్దాం అనేసరికి ఇంకా చాలా స్పీడ్గా అసలు క్రూ అయిపోయాం అనమాట. ఒక స్టార్ట్ చేసాం, అప్పుడు ఫస్ట్ డ్యాన్స్ పరంగా ఇద్దరు కొంచెం కొలాబ్ అయింది, అదే ఫస్ట్. ఓకే ఈయనైతే అలా వచ్చారు. సో అఖిల్ మీరు అసలు గణేష్ కానీ శరవణ్ కానీ మీరు ఎలా టచ్ అయ్యారు అసలు? ఫస్ట్ అయితే నాకు గణేష్ పరిచయం. నేను ఆదిత్యలో చదువుతున్నప్పుడు, బీఫార్మసీ చదువుతున్నప్పుడు నేను యాక్చువల్లీ గణేష్కి సూపర్ సీనియర్ని. సో నేను 2012 బ్యాచ్ అనమాట. సో నేను 15కి వచ్చేసరికి గణేష్ అప్పుడే జాయిన్ అయ్యాడు. సో తను ఫస్ట్ ఇయర్, నేను థర్డ్ ఇయర్. మామూలుగా చిన్న సరదాగా యాగింగ్ గట్ట చేసుకున్నప్పుడు అలా పరిచయం, అలా చిన్నగా అలా ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. మామూలుగా ప్రొఫైల్ చూస్తే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి డ్యాన్స్లు గట్ట చూసా. అడిగా డ్యాన్స్లు చేస్తాను అంటే చేస్తాను బ్రో అది అన్నాడు. అలాగే వీళ్ళు అన్నయ్య కొన్ని షార్ట్ ఫిల్మ్స్ పంపించేవాడు, అంటే నాకు షార్ట్ ఫిల్మ్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నేను ఎక్కువ స్టోరీ రాసుకున్నప్పుడు అలా ఉండేది. డ్యాన్స్ అనేది నాకు ప్యాషన్. ప్రొఫెషనల్గా నాకైతే ఎక్కువగా స్టోరీ రైటింగ్. సీనియర్, నేను సీనియర్. సో ర్యాగింగ్ లో దొరికాడు. ఓకే కవర్ సాంగ్ చేద్దాం, తెలుగు సినిమా సాంగ్స్ ఎత్తుదామా అంటే వద్దు, తెలుగు అందరు చేస్తున్నారు కదా, తమిళ్ చేద్దాం అన్నాడు. సార్ తమిళ్ ఎవరు, విజయ్, అజిత్ లేకపోతే సూర్య అని అంటే వాళ్ళందరూ కానీ కొత్తగా వచ్చింది, మనం కొత్తగా చేస్తున్నాం కదా, కొత్తగా ఎవరు ఉంటారు. ఇప్పుడు శివకార్తికేయన్ కొత్త హీరో, కాకి సత్య అని చెప్పేసి తన ఫిలిం నాన్నలో పొందపొంద సాంగ్ ఉంటుంది. సో అది చేసాం, అది జస్ట్ ఒక 1.5 minute 2 minutes చేసాం అంతే. అది ఫేస్బుక్ లో చూసాను. ఏదో అసలు ఏం అటెంప్ట్ చేయగలం అనుకున్నది అది చేసాం, అయిపోయింది. తర్వాత రిలీజ్ చేసాం. సో అది రిలీజ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరు చూపించడం, ఫ్యామిలీ చూపించినప్పుడు అంటే అసలు మనం కరెక్ట్ చేస్తున్నాం లేదని మనం చేసి చూపిస్తేనే, తప్పు చెప్తేనే నెక్స్ట్ టైం మనం కవర్ చేసుకోగలం, పార్టిసిపేట్ చేసే వాళ్ళం. అంటే మీ టీంది నేను ఒకటి చూసాను ఎప్పుడు, ఒక పెర్ఫార్మెన్స్, అదేదో చేస్తే సడన్ గా ఇలా పైకి ఎత్తి కొడితే మెడలో ఇరిగిపోయినట్టు సంథింగ్ అయితే నేను ఒకసారి అలా వెనక్కి ఇలా జరుకొచ్చింది నాకైతే. అదంటే ఇంకా డ్యాన్స్ లో ప్రస్తుతం అంటే అప్పటి వరకు నేను ఇతను డ్యాన్స్ చేస్తున్నాడు వీడియోలు చూసాను, కానీ అంటే ఇంత సీరియస్గా ఎంత ప్యాషన్ ఉంది, ఎంత బాగా చేస్తున్నా నాకు తెలియదు, అప్పటిదాకా తెలియదు.
అంటే ఇంకొక డౌట్ నాకు, ఇప్పుడు మీరందరూ బీటెక్ సంథింగ్, బీటెక్ మీ ఇద్దరు బీఫార్మసీ. బీఫార్మసీ, మరి మీరు ఎడ్యుకేషన్కి దీనికి సంబంధం లేదు, మరి ఇంట్లో మీ పేరెంట్స్ నుంచి ఏం అంటలేదు, మీరు ఏంట్రా ఎంత చదివించాం మేము, ఈ డ్యాన్స్లో ఏంటి? సమాధానం చెప్పాలేమో గణేష్ కంటే ఎక్కువ శరణ్ ఎక్కువ సమాధానం చెప్పాలి. అసలు మా ఇంట్లో అయితే ప్రెజర్ ఉండదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే మా ఇంటికి ఫుడ్ అండ్ మనీ ఫస్ట్ నుంచి వస్తుందంటే డ్యాన్స్. ఓకే. సో ఇట్స్ లైక్ దైవం అనమాట మాకు. సో ఇంట్లో కూడా బీటెక్ చేయమన్నారు, ఎందుకంటే లైఫ్ తెలుస్తుంది. నాకైతే బీటెక్ వల్ల లైఫ్ తెలిసింది, ఎలా బయటకు వెళ్తే అసలు ఎలాగైనా నేను బతకగలని ధైర్యం వచ్చింది నాకు గ్రాడ్యుయేషన్ వల్లే. నెక్స్ట్ డ్యాన్స్లోకి నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జాబ్కి వెళ్ళా, 1 year ఉన్నాను, జాబ్ చేస్తున్నాను, అదేం లైఫ్ అనిపించట్లేదు నాకైతే. సీరియస్లీ నా ఓన్ పర్సనల్ ఫీలింగ్, లైఫ్ అనిపించట్లేదు. నాకు క్రియేటివ్ సైడ్ ఫస్ట్ నుంచి క్రియేటివ్ సైడ్ ఇష్టం. లైక్ సరే ట్రై చేద్దాం, అమ్మ వల్ల అంత డెడికేటివ్గా చేయడం మనకి అంత అప్పుడు స్టార్టింగ్ కదా, సరే ట్రై చేస్తామని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1 year ఇట్స్ లైక్ కొంచెం తడబడుతూనే స్టార్ట్ చేసిన. అమ్మ వాళ్ళ సపోర్ట్ బాగా ఎక్కువ వచ్చింది, లైక్ వాళ్ళకి ఉన్న ఫేమ్ అది నాకు చాలా ప్లస్ అయింది అనమాట. సో నేను చెడగొట్టకుండా ఉంటే చాలు, పైకి తీసుకెళ్ళకపోయినా. సో నేను కూడా కొంచెం పద్ధతిగా స్టార్ట్ చేశాను అనమాట. అందులోనే డిప్లొమా, 2 డబుల్ డిప్లొమా చేశాను, యక్షగానాస్ అండ్ కూచిపూడిలో డిప్లొమా చేశాను. సో నాకు తెలిసింది అందులో కొంచెం వాల్యూ తెలిసింది అనమాట. సో అప్పటి నుంచి స్టాండర్డ్గా చెప్తాను ఫిక్స్ అయ్యాను అనమాట. డాడీ వాళ్ళు ఫస్ట్ నువ్వు ట్రై చేయి, అవుతుంది అంటేనే దెన్ స్టెప్ ఇన్ అవ్వు, లేకపోతే వద్దని చెప్తారు. నాకు ఇంకా ఇదే నచ్చింది, క్రియేటివ్గా ఉంటుంది, ఫ్రీ పీస్ఫుల్గా ఉంటుంది. ఆ జాబ్లో నిజంగా హైదరాబాద్లో సూర్యుని చూడాలి, పొద్దున్న 7కి వెళ్తే రాత్రి 8కి వచ్చేవాళ్ళు. అదే యాక్చువల్గా ఏంటంటే చాలామంది, అంటే నేను కూడా చాలా చూశాను, కొంతమంది బ్యాంక్ మేనేజర్లా కానీ కొంతమంది సైంటిస్టులా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము సినిమా సంబంధించి ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటుంటారు, అరే మేము జాబ్కి వచ్చాం కానీ అంటే మా ప్యాషన్ అందరూ ఉంటుంది, అంటే డబ్బులు వస్తుంటాయి కానీ లైఫ్లో ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్. అంటే మనకు నచ్చిన పనే ప్రొఫెషన్ అవ్వడం అనేది చాలామందికి దొరికేటటువంటి అవకాశం కాదు. బట్ అన్ఫార్చునేట్లీ మీరైతే ఒక స్టార్ట్ చేశారు. సో అది అయితే పోనీ వెనకాల బిహైండ్ ఫ్యామిలీ నుంచే డ్యాన్స్ అనేటప్పుడు ఉంది కాబట్టి కొంత సపోర్ట్ చేశారు. మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మా ఇంట్లో అంటే మా ఫాదర్ కేబుల్ ఆపరేటర్ అనమాట, యూసీసీ ఛానల్లో చేసేవారు. అంటే చిన్నప్పటి నుంచి అంటే అడిగేది, అందరం చిన్న కొడుకు కాబట్టి గారం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఫ్రీడమ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. అంటే నాకు తెలుసు మా అన్నయ్య తీసుకోలేదు. అయితే డ్యాన్స్ చేస్తానని మా డాడీకి కూడా చాలా తక్కువ తెలుసు. అంటే చిన్నప్పుడు ఏదో చిన్నపిల్లలు గెంతినట్టుగా డ్యాన్స్ తప్ప నేను టీవీలో చూసి నేర్చుకున్నా డ్యాన్స్, చిరంజీవిని వాళ్ళని చూసి నేర్చుకున్నా డ్యాన్స్. నేను తర్వాత ఇంకెప్పుడో తెగించి చెప్పలేదు, అంటే నేను డ్యాన్స్ లేకపోతే ఇలాగ ఫిలిమ్స్ లేకపోతే ఇలా డైరెక్షన్ స్టోరీ రైటింగ్ లాగా వెళ్తాను అని ఎప్పుడు తెగించి చెప్పలేదు. ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఇప్పుడు అంటే చూస్తాం, నాకు కథలు వింటూ ఉంటాం కదా, ఏముండదు అక్కడ, డబ్బు అయిపోతాం అది ఇది అని చెప్పి ఆ భయాలు ఆ డ్రాబ్యాక్స్ అన్ని వింటూ భయం వేసేది. సరే అసలు నేను కూడా అంటే నేను చదువుకున్నదంతా కేవలం నాకు నాలెడ్జ్ పెంచుకోవడానికి తప్ప నేను దాని మీద ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ ఉండాలి. సేమ్ ఆయన సూర్యుడు చూడలేదు అంటున్నాడు, నేను సూర్యుడు చూసాను, కాకపోతే అది నాకు నచ్చలేదు అంటే చేసే పనిలో క్రియేటివిటీ పెట్టే ఛాన్స్ నాకు ఉంది. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం నాకు క్రియేటివిటీ యూజ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ అది ఆఫీసులో మెంబర్స్ వరకే, అదే వాళ్ళు డిసైడ్ చేస్తారు బాగుంది వాళ్ళ చోటుకి వెళ్ళి మేము కార్పొరేట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. వాళ్ళకి వెళ్ళి పీపీటీ బాగుంది అన్నప్పుడు వాళ్ళ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, నచ్చేది. కానీ నాకు ఆ క్రెడిట్ ఇక్కడితో సరిపోదు, ఇంకొంచెం వెళ్ళాలి, ఈ కంపెనీలో చూపిస్తలేదు, ఇంకో చోట చూపించాలనిపించేది. సో ఇంకా అప్పుడు కరెక్ట్గా స్టెప్ అప్ వచ్చింది. స్టెప్ అప్కి గణేష్ ఇలా అడిగాడు, ఇలా కాకినాడలో జరుగుతుంది నా పండక్కి రాగలవా అంటే, పండక్కి అయితే రాగలను కానీ స్టెప్ అప్ అయితే నేను చేయలేను అన్న, అన్ని రోజులు నేను అవ్వదు అంటే, సరే అంటే సరే మీరు చెయ్యండి, నేను ఛాన్స్ ఉంటే లాస్ట్లో జాయిన్ అవుతాను. కరెక్ట్గా అనుకోని కారణాల వల్ల నేను ఉండాల్సి వచ్చింది. ఉన్నాను కదా ఎందుకు వేస్ట్ చేసుకుని చెప్పేసి అప్పుడు నాకు శరవణ్ పరిచయం. వీళ్ళిద్దరు ఆల్రెడీ స్టెప్ అప్కి ఎలా ట్యాచ్ అయ్యారో నాకు శరవణ్ అప్పుడే పరిచయం. శరవణ్ వాళ్ళ ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో శరవణ్ తర్వాత నేను కలిసి ట్రావెల్ చేసి ఆ పిక్చర్లు అందరూ వచ్చాటే చెరగా అర్థమైపోయింది. హాలిడేస్ అయిపోయి జాబ్కి వెళ్ళిపోయాను. అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఉన్న చోట మనం సరిగ్గా లేకపోతే వాళ్ళకి అర్థమైపోద్ది, వీడు సరిగ్గా ఉండలేదు, అది ఎక్కడో ఆగుతుంది. నేను అది క్లియర్గా నా మొహం ఇక్కడ మించేలాగా బిహేవ్ చేసేవాడిని. అందరికీ ఫస్ట్ డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తే ఇంక వచ్చేమన్నారు. అదే అంటే
అందరికి 1 year అయితే అప్రైజల్ జరుగుతుంది, Hmm. నాకు రెసిగ్నేషన్ జరిగింది. సో వాళ్ళు అంటే మా డాడీ ఏంటంటే సరే వాడికి ఇష్టం లేదేమో, సరే టైం తీసుకో కంగారే ఉంది, ఇంకే వయసు అయిపోతుంది అన్నట్టుగా అన్నారు. ఒక 2-3 months అయిపోయింది. అలాగే ఒక సాంగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. శరవణ్ దానికి వాకల్స్ ఇచ్చాడు, గణేష్ కొరియోగ్రాఫ్ చేశాడు, నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, జరుగుతుంది. మర్చిపోయినా మీరు ఇప్పుడు చేసిన డాన్స్ ఏమైనా యూట్యూబ్ లింక్స్ ఏమైనా ఉన్నాయా? గణేష్ స్ట్రీట్ డాన్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మొత్తాన్ని అయితే ఆ ఛానల్ లింక్ కూడా మా ఛానల్ కింద ఇస్తున్నాము. ఒకవేళంటే నా దాంట్లో సాంగ్స్ అన్ని పెడితే మరి కాపీరైట్ వస్తుంది కాబట్టి సో ఆ కంటెంట్ లింక్స్ ఏమైనా ఉంటాయి కనుక మీరు కింద నా దాంట్లో డిస్క్రిప్షన్లో చూడొచ్చు మీరు. సో కంటిన్యూ చేయండి. సో అయిపోయింది. కరెక్ట్గా ఇప్పుడు మన ఎస్ఆర్ఎంటీ మాల్లో దీపావళికి ఒక ఫ్లాష్ మాబ్ ఓకే ఓకే చేయమన్నారు. అంటే జరుగుతుందని తెలిసింది, మేము అసలు ఏంటి అసలు ఎవరు చేస్తున్నారు, చేసే అవకాశం ఉందని చెప్పి ఆ ఉద్దేశంతోనే శరవణ్, నేను, గణేష్, ఇంకా అబ్బాయి మల్లేష్ అని సో వెళ్ళామన్నమాట. వెళ్తే వాళ్ళ లక్కీగా మాకు కొరియోగ్రఫీ చేసే అవకాశం మాకు ఇచ్చారు. ఓకే సో అరౌండ్ ఒక 35 to 40 మెంబర్స్ వరకు వచ్చారు. అంతా మేనేజ్ చేసి ఒక 2 weeks లో మంచి అవుట్పుట్ ఇచ్చాం. సో అది అయిపోయింది. అలాగే సాంగ్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతాం, ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయి అసలు చాలా క్రేజీ ప్లాన్ అది, నవ్వు వస్తుంది. నవంబర్ వెళ్తున్నాం కదా, దీపావళి నవంబర్కి వెళ్ళి 2 weeks జాబ్ చేద్దాం. అది కూడా జొమాటో, స్విగ్గీ షేర్ చేసుకుని 3 చేసుకుని, అంటే వీక్లీ పేమెంట్ వస్తాయి కదా జొమాటో, స్విగ్గీ. సో వస్తాయి కదా, 2 months జాబ్ అదే 2 weeks జాబ్ చేసి నెక్స్ట్ 2 weeks గోవా వెళ్ళిపోదాం. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ నెలలో జాబ్ ఏదో మార్చుకుందాం అని చెప్పి అనుకున్నాం. సరదాగా అనుకున్నాం కానీ హైదరాబాద్ జాబ్ చూసుకోవడానికి అయితే వెళ్దాం అనుకుని సో శరవణ్ కూడా ఇంకా ఆల్రెడీ అంటే తను కూడా తన ప్రొఫెషనల్ చేసి సార్ నేను హైదరాబాద్ వస్తానులే, అక్కడ మ్యూజికల్ అక్కడ మంచి స్కోప్ ఉంది కదా, సో అది రికార్డింగ్స్ కి దానికి బాగుంటది కదా, సరే ఏదో ఒకటి చేసి మొత్తంగా అక్కడికి వెళ్ళి ఇంట్లో అందరూ చెప్పేసుకున్నాం. అందరూ చెప్పి సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా చూసుకోండి, ఏదో చూసుకుని బేగా సెట్ అవ్వండి అన్నారు. అట్లా అయిపోతుంది. రాత్రి పడుకున్నప్పుడు 10 గంటలకు మెసేజ్ చేసాడు, ఇప్పుడు ఏంటి హైదరాబాద్ వెళ్దామా అన్న. అదే కదా అనుకున్నా. మళ్ళీ అంటే ఫ్లాష్ మాబ్ అయిన తర్వాత కొంచెం అప్లాస్ వచ్చింది, నెక్స్ట్ కమెంట్స్ వచ్చినాయి, కాంప్లిమెంట్స్ వచ్చినాయి. కాకపోతే ఎవరు ఫాస్ట్ గా పొగిడినా ఎక్కువ ఫీల్ అయిపో లైక్ మామూలే, ఎందుకంటే కొన్ని ఉంటే ఓకే పర్లేదు బాగుందా. సో ఇంకా అప్పుడు ఏంటంటే అలా కాదు, అక్కడికి వెళ్ళి ఆ 10,000-15,000 చేసుకునే కన్నా అక్కడ ఆ 10,000-15,000 అద్దెకి పోతాయి, ట్రావెలింగ్స్ పోతాయి. ఇంకా హైదరాబాద్ అనగానే ఎవడవాడు హుస్సేన్ సాగర్ అంటాడు, లేకపోతే వండర్లా అంటాడు, ఇంకా అలా తప్పదు. మన మొహమాట ఎక్కువ కాబట్టి అప్పు చేసిన వెళ్ళాలనిపిస్తుంది. అంటే అవి కూడా కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత ఆఫ్ ది రికార్డ్ మాడుకుందాం. ప్రతి వీకెండ్ ఎలాగో సినిమాకి అయిపోయింది. ఓకే ఇక అయితే కొన్ని తెలంగాణ సినిమా రిలీజ్ అవ్వవు, అక్కడైతే రిలీజ్ అవుతాయి. చూపించేట్టుకుందంటే ప్రతి శుక్రవారం థియేటర్లోకి ఉండాలి. సో అంత ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఉండి మనం ఇది చేసుకోవచ్చు కదా, స్టార్ట్ చేద్దామా అని చెప్పినారు. లేదు కొంచెం కష్టం అయితే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసినా జాబ్ అయినా ఫస్ట్ కష్టం ఉంటుంది. నువ్వు ప్రమోషన్ వస్తే కాదు మరి ఇన్వెస్ట్మెంట్ అంతా ఎలా తీసుకొచ్చారు మరి? ఇంక ఇంట్లో వాళ్ళకి తర్వాత చెప్పాం, మొన్నే కదా హైదరాబాద్ వెళ్తా అన్నారు, ఇప్పుడేంటి సడన్గా మళ్ళీ ఇది అన్నారు. సరే అయితే లేదు ఇది ఫిక్స్, ఇది మాత్రం ఫిక్స్ చేసుకుందాం, అదైతే ఏం లేదు. స్టార్ట్ చేసాం పనులన్నీ చాలా తక్కువ టైంలో అసలు మొత్తం కాకినాడ అంతా. ఇంకా అప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు? డిసెంబర్ 1st ఓపెనింగ్, అక్టోబర్ 18th కి దీపావళి అయింది. అక్టోబర్ 20th 25th మేము డిసైడ్ అయ్యాం ఇలాగా ప్లేస్ కోసం తిరిగాం. దాని తర్వాత లోపలికి ఇంటీరియర్ చేసుకోవాల్సినవి. మర్చిపోయిన ఆ లొకేషన్ కూడా ఎక్కడ ఉందో ఒకసారి చెప్పేయండి. జన్మభూమి పార్క్ మెయిన్ గేట్ ఎదురుగుండా సింహాద్రి ఎన్క్లేవ్ లో 4th floor ఫ్యాన్ డాన్స్ కంపెనీ. దాని పేరు ఫ్యాన్. ఇప్పుడు అక్కడికి వద్దాం. అసలు ఫ్యాన్ అని ఎందుకు పెట్టారు? ఎక్స్ప్లోజివ్ గ్యాస్ అని చెప్పేసి అది పెట్టుకున్నాం స్టార్టింగ్ లో. సరదాగా ఏం లేదు, సరదా పెట్టుకున్నాం. మాకు ఒక కాలేజ్ లో ఒక 5 గ్రూపులు ఉండే, అదే లైక్ మేము 5 మెంబర్స్ అనమాట. నేను అఖిల్, విష్ణు, ఇంకా ఈశ్వర, ప్రశాంత్, మేము 5 ఒక బ్యాచ్ అనమాట. అమ్మా విష్ణు మీరు కూడా ఒకసారి అలా వచ్చి వెళ్ళిపోండి, అవి చెప్పేసి. రావు సార్ కొంచెం మొమాట ఎక్కువ. దిస్ గాయ్ ఈజ్ విష్ణు. మేము 5 members ఒక టీం అనమాట. కాలేజ్ లో మేము ఫస్ట్ చేసిన సాంగ్ 5 members కలిసి వై తీసుకోవాలి అని చెప్పి ఒక సాంగ్ చేసాం. ఇంకా కాలేజ్ లో ఇప్పటిదాకా కొన్ని జరిగిన వాటిలో కాంపిటీషన్ లో కానీ ప్రోగ్రామ్స్ లో కానీ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట వై తీసుకోవాలి అనే సాంగ్. మేము ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా కాలేజ్ లో
ఈ సాంగ్ చేయొచ్చు కదా, మళ్ళీ ఈ సాంగ్ చేయొచ్చు కదా, మళ్ళీ ఈ సాంగ్ చేయొచ్చు. ఆ సాంగ్ లో లాస్ట్ లో ఫ్లాప్స్ అని వస్తుంది, మీకు ఐడియా ఉంది? కరెక్ట్, ఎక్కడో చూసాను ఫ్లాప్ బాయ్స్ ఏదో. యాక్చువల్గా ఫ్యాన్ అంటే ఫ్లాప్స్ అని నృత్యాంజలి. సో ఫ్లాప్స్ అనేది మా టీం పేరు అనమాట. సో ఫ్లాప్స్ అండ్ నృత్యాంజలి కలిపి ఫ్యాన్. ఓకే 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 ఓకే. అందులో చాలా మంది అనుకున్నారు అంటే అది ఎలక్షన్ టైం ఏమో ఆ ఫ్యాన్ గిరా తిరుగుతుంది, ఫ్యాన్ కాదు. చూడలేదు, జస్ట్ ఫ్యాన్ చూసి ఏంటి. సో మేము బాగా పేరు వచ్చిన సాంగ్ కానీ, మాకు బాగా కొంచెం క్లిక్ అయిన సాంగ్ కానీ వైడ్ స్కోలర్ సాంగ్స్, అప్పుడు మేము ఫ్లాప్స్ అని పేరు స్టార్ట్ చేసుకున్నాం అనుకున్నాం. సో ఇంకప్పటి నుంచి సో ఫ్లాప్స్ అండ్ నృత్యాంజలి సో కలిసి ఇప్పుడు ఫ్యాన్ అయింది. సో ఇప్పుడు ఈ ఫ్యాన్ అనేటటువంటి మాట వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా ఫ్యాన్స్ ఉన్నారా? అంటే ఈ డాన్స్ లో కానీ వాటిలాగా, అంటే ముగ్గురికి కలిపి కలెక్టివ్గా ఒకళ్ళు ఉన్నారు, ముగ్గురికి విడిగా ఉన్నారు. కొరియోగ్రఫీలో అయితే అంటే ఇన్స్పిరేషన్ చూసిన వెంటనే నా డాన్స్ చేయాలని ఫస్ట్ టైం అనిపించింది, అలాంటివి ఉంటాయి కదా. అంటే మనం డీ చూస్తుంటాం కదా, అంటే డీ చూసినప్పుడు కొరియోగ్రఫీ అందరు కొరియోగ్రాఫర్స్ బాగా చేస్తారు, మనం వాళ్ళని తెచ్చేసి అంత స్థాయి కాదు, మనం సరిపోం కూడా. కాకపోతే కొంతమంది చూసినప్పుడు డ్యాన్స్ తో పాటు క్రియేటివిటీ అనేది కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంది అనేది నాకైతే భూషణ్ మాస్టర్ అది అనిపించింది. భూషణ్ గారు. సో నాకు తెలిసి గణేష్ కి కూడా తనంటే ఇష్టం. మా ఇద్దరికి మీరు డీకి మొత్తం ముగ్గురు వెళ్ళారా, ఎవరో వెళ్ళారా? డీకి వెళ్ళారా? ఓకే ఓకే. మేము మామూలుగా లోకల్ ఈవెంట్స్ అండ్ నేను దూరదర్శన్ లో కూడా చేశాను, మొబైల్ సవాడి అండ్ నెక్స్ట్ ఎన్టీవీ లైవ్ కోర్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ నేను లైవ్స్ అవి చేస్తాను. నువ్వెవరి ఫ్యాన్? నేను అలా ఒక్కరికనే స్టిక్ అయి ఉంటాను, అందరూ ఇన్స్పైర్ అవుతా, అడ్మైర్ అవుతా ఉంటా. నాకు ఫస్ట్ బాగా ఇష్టమైంది మమ్మీ డాడీ, వాళ్ళిద్దరు. ఇంట్లోనే మరి ఉన్నప్పుడు బయట ఎత్తుకోవట్లేదు. మా అన్నయ్య కూడా అసలు చాలా బాగా కొరియోగ్రాఫ్ చేస్తాడు, లెవెల్ వేరు మా అన్నయ్య కొరియోగ్రఫీ. వీళ్ళే ఇంట్లోనే పెట్టుకుని అటు ఇటు. సో గణేష్ వై గారు, శరవణ్ కూడా కింద లింక్ కూడా పెడతాను, ఆయన విశ్వరూపం కూడా మీరు త్వరలో చూడొచ్చు. ఈయన పేరుని చూద్దాను సంథింగ్ అది చేసేవాళ్ళు. అంటే నేను క్లాసికల్ వీళ్ళ మదర్ దగ్గరే చిన్నప్పుడు నేర్చుకున్నాను, బట్ ఇంత పెద్ద అయిన తర్వాత నేను ఫస్ట్ టైం చూసి గుర్తుపడడం కూడా కష్టమైంది. సో అందులో నాకు తెలిసి పేరుని శివతాండం అన్నది చేయడం చాలా తక్కువ మంది ఉన్నారు, అది మహా అయితే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి చాలా తక్కువ, 20 కూడా క్రాస్ చేయలేదు. అది తెలంగాణ స్టేట్ డాన్స్ ఫామ్ అన్నమాట. అందులో ఈయన సిద్ధహస్తుడు. సో అదేంటి అన్నది కూడా మీరు కింద యూట్యూబ్ లింక్లో చూడొచ్చు. సో ఫ్యాన్స్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంది? అంటే మీ ఫ్యాన్కి వచ్చేటటువంటి జనాలు అసలు వస్తున్నారా, లేకపోతే ఎలా రికగ్నైజ్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళకి మీరు కల్పించేటటువంటి ఫెసిలిటీస్ ఏంటి ఏమని చెప్తున్నారు? మా ప్రమోషన్ కూడా మేము ఫ్లాష్ మాప్ చేసాం, ప్రమోషన్ కోసం కూడా SRMTలోనే చేసాం. ఫస్ట్ ప్రమోషన్ అక్కడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఓకే. సో విజయ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, మేనేజర్ చాలా సపోర్టివ్, అసలు ఎంకరేజ్ చేస్తారు ఆయన. ఫ్లాష్ మాప్ కానీ మ్యూజికల్ కన్సర్ట్లు కానీ బాగా పెడతాను. ఓకే. యాక్చువల్గా ఒకసారి ఫోన్ చేస్తే నేను కూడా వచ్చాను, పైకి ఎక్కేటప్పటికి నేను 2 ORSలు తాగాల్సి వచ్చింది. అలా లిఫ్ట్ అవ్వలేదు, కన్స్ట్రక్షన్ లో. లిఫ్ట్ వల్ల కొంచెం మైనస్ అయింది ఫస్ట్ మంత్. ఓపెనింగ్ కూడా చాలా టెన్షన్ పడ్డాం మేము, అనివార్య కారణాల వల్ల ఇంకా మన ఎమ్మెల్యే పిలుద్దామని అనుకున్నాం, కానీ వెళ్ళాం. వాళ్ళు అయితే తప్పదు నడుస్తారు 4 floors, వాళ్ళు నడిపించడం కరెక్ట్ కాదని చెప్పి అనిపించింది. సో ఇంకా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరితోనే అసలు బాగా చేసుకున్నాం ఉన్న దాంట్లో. ఆ రోజు జాయినింగ్ 2 వచ్చారు. సో ఓపెనింగ్ ఒక 30 స్టూడెంట్స్ దాకా ఉన్నారు క్లాసికల్ వెస్టర్న్. సో అంటే వీళ్ళందరినీ ఓన్లీ స్కూల్ ఫంక్షన్స్ వరకేనా, లేకపోతే ఇలా మీరు ఎలా అయితే అక్కడికి ప్లాట్ఫామ్స్కి వెళ్ళారో అలాగే ఏమైనా ప్రజెక్ట్ చేసేటటువంటి? ఎవరైనా కొంచెం బాగా ఇక్కడ అంటే షూర్గా డీకి వెళ్తారు. డీ కానీ ఈవెంట్స్ కానీ పెద్ద ఈవెంట్స్ కూడా మనం తీసుకెళ్ళగలం ఈజీగా. ఓకే. సో అది ఈ ఫ్యాన్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో వీళ్ళందరూ కూడా చాలా ప్యాషనేట్ పీపుల్. అంటే మనం చాలా వరకు చూస్తుంటాం, మనం చదువుకున్న తర్వాత బీటెక్ చదవండి అంటే ఎందుకంటే డబ్బులు వస్తాయి, లేకపోతే MBBS చదవండి ఎందుకంటే డాక్టర్ అయితే డబ్బులు వస్తాయి. సో ఇలా డబ్బులు వస్తాయనేటువంటి ప్రక్రియ కాకుండా మనం ఏం చదివినా సరే మన ప్యాషన్ని అనుసరించి మన మనసు ఏదైతే చెప్తుందో అది విని, సో కొత్తగా ఈ ముగ్గురు ఫ్యాన్ అనేటటువంటి ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అయితే స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఉత్సాహం చూసి నాకు కూడా వాళ్ళని మీకు పరిచయం చేయాలనిపించింది, చేశాను. సో మీరు కూడా ఈ కాకినాడకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే జన్మభూమి పార్క్ ఆపోజిట్లో, దాని పేరేంటది, సింహాద్రి ఎన్క్లేవ్లో పైన 4th floorలో ఉంది. ఇప్పుడైతే లిఫ్ట్ కూడా వచ్చింది.
సో మీరందరూ కూడా ఒకసారి వెళ్ళండి. నేను నెక్స్ట్ వీడియోలో అక్కడికి వచ్చి డ్యాన్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా టెస్టిమోనియల్స్ ఇస్తున్నాను. అలాగైతే ఉందో అది కూడా నేను ఇప్పుడు ఈ నెక్స్ట్ దీని తర్వాత క్లిప్లో నేను చూపించబోతున్నాను. ఇంకొక విషయం చెప్పాలి, ఈ అబ్బాయి ప్రభాస్కి రాజమౌళి గారికి పెద్ద ఫ్యాన్ అండి. ఓసారి ఫేస్బుక్లో నేను ఏదో బాహుబలి గురించి కామెంట్ చేస్తే నన్ను బ్లాక్ చేశాడు. సో ఒకసారి ఆ బ్లాక్లను తీయమని చెప్పండి మీరు కూడా. సో మనమైతే ఒకసారి ఆ క్లిప్ చూద్దాము. క్లిప్ చూసిన తర్వాత సో ఇక్కడికైతే ఈ ఇంటర్వ్యూ కన్క్లూడ్ చేస్తున్నాను. సో ఎవరైతే చూస్తున్నారో పెద్దలందరూ కూడా ఈ ముగ్గురిని ఆశీర్వదించండి. సో నేను కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో మీ ఫ్యాన్కి ఇంకా తుఫాన్ లాగా స్టూడెంట్స్ అందరూ యాడ్ అవ్వాలని, డబ్బులు కూడా రావాలి, మీరు సెటిల్ అయిపోయి మీలాగా ఉండేటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఒక ప్యాత్ ఫైండర్స్ లాగా మార్గం చూపించారని కోరుకుంటూ సో విష్ యూ గుడ్ లక్. క్రియేట్ చేయాలనేది మా మెయిన్ గోల్ కూడా. ఓకే ఓకే విష్ యూ గుడ్. మేము పడిన స్ట్రగుల్ అంత ఈజీగా రావడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే ఆ రేంజ్కి వెళ్ళి ఎవరైనా ఇక్కడ మార్గం చూపించే వాళ్ళు కూడా తక్కువ. అంటే జనరల్గా చేస్తున్నారు తప్ప బట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం నేర్చుకోవాలి ఎలాగన్నది అయితే తెలియట్లేదు. నాకు తెలిసి కాకినాడలో ఉన్నటువంటి కొంచెం డీసెంట్ మంచి లుక్ ఉన్నటువంటిది ఇదే ఫస్ట్ అనుకుంటున్నాను నేను. సో మీరు కూడా ఒకసారి లుక్ వేయండి. లుక్ వేసిన తర్వాత వీళ్ళని కూడా ఒకసారి ఎంకరేజ్ చేయండి. సో ఇది సూర్య ఆకుండి సైనింగ్ ఆఫ్. ఐఎమ్ కీర్తి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 3 months అయింది. యాక్చువల్లీ నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాను. సార్ చాలా పేషెన్స్గా నేర్పిస్తారు. అండ్ క్లాసికల్ డ్యాన్స్ అనేది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ అనేది తెలుస్తుంది. మన టాలెంట్ కూడా బయటపడుతుంది. ఫ్యాన్స్ డ్యాన్స్ కంపెనీలో మా అమ్మాయిని చేర్పించామండి. బాగా నేర్పిస్తున్నారు. ఇంటి దగ్గర కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి. అందుకని డ్యాన్స్ క్లాస్లో నేర్పించాము. అందరితో చేస్తే బాగా చేస్తుందండి. చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఉంటుందండి. బాగా నేర్చుకుంటుందండి. వీళ్ళందరూ బాగా నేర్పిస్తున్నారండి, వీళ్ళ సార్ వాళ్ళందరూ కూడా. మా పాపని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశానండి. అదేంటంటే వాళ్ళ ఫాదర్కి చాలా పుట్టిన ముందుకు నుంచే ఏదైనా బేబీ కానీ పుడితే కానీ డ్యాన్స్ క్లాస్లో వేద్దామని వాళ్ళ ఫాదర్కి ఒక డ్రీమ్ అంతే. వాళ్ళ ఫాదర్ దగ్గర ఉంటారండి, నేనే వచ్చి డ్రాప్ చేస్తాను. కానీ ఈ సార్స్ వాళ్ళంతా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ 1.5 hour అయితే నేను చాలా సేఫ్, బాగా చూసుకుంటారు, బాగా చేస్తుంది. అది కాకుండా ఇంటికి వెళ్ళి నాకు నేర్పిస్తుందండి, అమ్మ ఈ డ్యాన్స్ నేర్పించారు, అలా నేర్పించారని. అదేంటంటే నాకు నేనేదో రీచ్ చేసుకున్నానన్న ఫీలింగ్ వస్తుంది నాకు రోజు. అసలు చెప్పాలంటే చాలా హ్యాపీ. వాళ్ళ ఫాదర్ ఏం అడిగినా అడగకపోయినా ఫస్ట్ పాప వెళ్ళిందా లేదా, ఎలా ఉంది ఏంటి, స్కూల్ కోసం అడగరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డ్యాన్స్ కోసమే అడుగుతారు. చాలా హ్యాపీ. డ్యాన్స్ బాగా చేస్తుందండి. ఇంటికి వెళ్ళి కూడా చాలా బాగా చేస్తుంది. సార్ వాళ్ళు కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. డాన్స్ ఫ్యాన్ క్లబ్ అనేది చాలా చక్కగా కుర్రోళ్ళు చక్కగా వాళ్ళు స్కిల్స్ని బయట పెడుతూ 10 మందిని ఆకట్టుకుంటూ చక్కగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తూ 10 మందికి ఉపయోగపడేలా చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ నైస్ టీమ్. చక్కగా అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా చక్కగా మోటివేట్ చేస్తూ స్టెప్స్ సింపుల్గా ఉన్నా కూడా చక్కగా నేర్పిస్తూ ఫ్రమ్ 2 years old చైల్డ్ నుంచి కూడా వాళ్ళు మార్పు అనేది తీసుకొస్తున్నారు. ఇవాళ యూత్ కూడా ఇది చాలా అవసరం. బికాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు. అదేవిధంగా కొత్త స్టెప్స్ నేర్చుకుంటారు. ఒక సిస్టమ్, ఒక ప్రోటోకాల్ అంటూ ఉంటుంది. నా మనవడు ఇక్కడ జాయిన్ చేసింది ఓన్లీ 1 reason, వాడు చక్కగా 10 మందితో పాటు కోఆర్డినేట్ చేస్తూ చేయాలని. అందరూ పిల్లలు డాన్స్ చేస్తారు కానీ అందరితో పాటు డాన్స్ చేయటం అనేది ఒక స్కిల్. అండ్ అది చక్కగా ఈ డాన్స్ క్లబ్ అనేది చేస్తున్నారు. సో చూసారు కదా, ఇది ఫ్యాన్కి సంబంధించినటువంటి మన దీన్ని ఏంటంటారు డ్యాన్స్ స్టూడియో. సో ఈ డ్యాన్స్ స్టూడియోనే కాదు, దీని వెనకాల ఉన్నటువంటి ఇంకొక ఇదేంటంటే వీళ్ళ గురువుగారు ఎవరు, అసలు ఇంత అద్భుతమైనటువంటి డ్యాన్స్ని వీళ్ళకి నేర్పించింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా నేను విన్నది ఏంటంటే ఇది ఏదో ఒక యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా కూడా ఉంది, సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. ఆ వివరాలు ఏంటన్నది నా మాటల్లో నేను చెప్పే కన్నా వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం. సో చెప్పండి గణేష్, అంటే మీరు ఎవరి దగ్గర అసలు ఈ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల అసలు ఇంతవరకు వచ్చింది?
చిన్నప్పుడు వచ్చి రమణయ్య దగ్గర ఒక 8 years నేర్చుకున్నాను. కాకినాడలోనే ఆయన డ్యాన్స్ మాస్టర్. ఆయన దగ్గరే ఒక 6-8 years వరకు ఆయన దగ్గరే ఉన్నా, బేసిక్స్ కానీ అది. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాక ఫ్రెండ్స్తో కొలాబ్ అయ్యి వీడియోస్ అవి చూసి నేర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళాక చిట్టి మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేశాను. చిట్టి మాస్టర్ దగ్గర కూడా చాలా వరకు నేర్చుకున్నాను. చిట్టి మాస్టర్ కానీ అబ్బి అన్న కానీ వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నా. సో అది రమణ గారి దగ్గర అయితే ఈయన ముందు ఫస్ట్ ఫుడ్ స్టెప్స్ మొత్తం స్టెప్స్ అన్నీ అక్కడే వేశారు. సో ఆ తర్వాత నుంచి ఇప్పుడు వేస్తున్న స్టెప్స్ అన్నీ మనం తర్వాత చూస్తున్నాము. సో దీనికి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ ఇష్యూస్ ఎవరైతే ఉన్నారో శరవణ్ చెప్తారు. చెప్పండి మీరు, అంటే ఇది ఏమైనా యూనివర్సిటీకి సంబంధించి సర్టిఫికేషన్ ఏమైనా ఇస్తున్నారా, ఏమైనా డ్యాన్స్ కోర్స్ లాగా ఏమైనా ఉందా? యాక్చువల్లీ డ్యాన్స్ అంటే అందరూ సరదాగా నేర్చుకోవడం వరకే అనుకుంటారు. బట్ ఇప్పుడు డ్యాన్స్ ఫామ్ కూడా ఒక పర్టికులర్ పద్ధతిలో జరుగుతుంది. సో డ్యాన్స్లో సర్టిఫికేషన్ అనేది ఉంది. సో మన డ్యాన్స్ కంపెనీ ఫ్యాన్ డ్యాన్స్ కంపెనీ హిందుస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీతో ఎఫిలియేటెడ్ అయింది. సో వెస్టర్న్ ఆర్ క్లాసికల్లో మళ్ళీ కూచిపూడి, భరతనాట్యం, పేర్ని ఇవన్నీ కూడా సర్టిఫికేషన్ అన్నమాట. లైక్ జూనియర్ డిప్లొమో, సీనియర్ డిప్లొమో, ఇందులో MA PhD దాకా కూడా ఉంది. సో మన సైడ్ మన ఫ్యాన్ డ్యాన్స్ కంపెనీ సెంటర్ కూడా నృత్యాంజలి అండ్ ఫ్లాప్స్. సో ఇప్పుడు పిల్లలకి ఏదో సరదాగా చెప్పడం అన్నది కాదు, ఒక పర్టికులర్గా ఒక కోర్స్ వైజ్ ఒక సిలబస్ చెప్తే వాళ్ళు కూడా ఒక నేర్చుకుంటున్నాం అన్నది వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్. పేరెంట్స్ కూడా ఓకే దే ఆర్ లెర్నింగ్ సంథింగ్ అన్నది ఉంటుందన్నమాట. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఎఫిలియేట్ అవ్వడం వల్ల ఇయర్కి 2 times జరుగుతాయి ఎగ్జామ్స్ మన సైడ్. సో స్టూడెంట్స్ రాస్తున్నారు, నియర్లీ 150 స్టూడెంట్స్ వెళ్ళారు ఆల్రెడీ. క్లాసికల్ ఇప్పుడు వెస్టర్న్ కూడా పంపిస్తున్నాం నెక్స్ట్ కమింగ్ షెడ్యూల్లో. సూపర్. అంటే ఇప్పుడు ఏదో టైం పాస్కో లేకపోతే పార్ట్ టైంకో డ్యాన్స్ నేర్చుకోవడమే కాదు, చాలా సీరియస్గా మీరు ఎవరైనా కనుక డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ సర్టిఫైడ్ కోర్సెస్ కూడా ఈ ఫ్యాన్ అనేటటువంటిది, అంటే ఫ్లాప్స్ అండ్ ఏంటది నృత్యాంజలి, సో వాళ్ళైతే ఇస్తున్నారు. సో ఇది ఈ ఫ్యాన్కి సంబంధించినటువంటి ఇష్యూ. మరోసారి మరిన్ని ఇష్యూస్తో మీ ముందుకు వస్తుంది. ఇది సూర్య అవ్వకండి, సైనింగ్ ఆఫ్.